Hello, welcome back to my YouTube channel Deep Tech Telugu. Miru Ella Canvalo video create Shyamdi. Before starting the video, first like the video. If you like our content, subscribe to channel. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి దీపక్ తెలుగు. ఈరోజు మన లేటెస్ట్ వీడియో ఏంటంటే, మీరు ఇందాక వీడియో స్టార్టింగ్లో చూసారు కదా, 3D టాకింగ్ ఏఐ అవతార్ వీడియోస్. ఆ వీడియోస్ అయితే మొబైల్ ఫోన్లో ఎలా అయితే తయారు చేయాలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అనమాట. ముందుగా అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఫస్ట్ అయితే మీ ఫోన్లో క్యాన్వా యాప్ అయితే ఉండాలి. క్యాన్వా యాప్లో అయితే ప్లే స్టోర్ని డౌన్లోడ్ చేసుకోండి. క్యాన్వా యాప్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ వీడియోస్ అనేది సెక్షన్ అయితే ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మళ్ళీ ఆరంభ చూసిన ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఒక న్యూ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఓపెన్ అయ్యాక ప్లస్ గుర్తు మీద నొక్కితే మనకి అక్కడ యాప్స్ అనేది ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ యాప్స్ అనే ఆప్షన్ మీద మనం అయితే క్లిక్ అయితే చేస్తే మనకైతే అక్కడ కిర్కీ ఏఐ అని అయితే బ్యానర్ అయితే కనబడుతుంది. ఆ బ్యానర్ మీద అయితే మనమైతే క్లిక్ అయితే చేయాలన్నమాట. బ్యానర్ మీద క్లిక్ చేయగానే మనకైతే ఒక పాపప్ అయితే వచ్చాక మనకైతే అక్కడ ఓపెన్ అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ఓపెన్ ఆప్షన్ మీద మనమైతే క్లిక్ అయితే చేయాలి. ఓపెన్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి కిర్కీ ఏఐ అవతార్స్ అనేది ఒక పేజ్ అయితే ఓపెన్ అయ్యాక మనకి అక్కడ చూస్ అవతార్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మనకి అక్కడ చాలా రకాల ఏ అవతార్ ఇమేజెస్ అయితే ఉంటాయి. అందులో మీకు ఏ అవతార్ ఇమేజ్ అయితే నచ్చింది అనుకుంటున్నారో మీరు ఆ అవతార్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మనకి యానిమేషన్ బాక్స్ అయితే ఉంటుంది. యానిమేషన్ బాక్స్ అయితే ఆ క్యారెక్టర్ ఏ యానిమేషన్ అయితే చేయాలనుకుంటున్నారో ఆ యానిమేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఒక బాక్స్ అయితే ఉంటుంది 500 క్యారెక్టర్స్తో. అక్కడైతే మీరు ఆ క్యారెక్టర్తో ఏం మాట్లాడించాలనుకుంటున్నారో ఆ స్క్రిప్ట్ అయితే మీరు అక్కడ పేస్ట్ రాయాల్సి అయితే ఉంటుంది. నేనైతే స్క్రిప్ట్ అయితే పేస్ట్ చేశాను. కింద లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాసెంట్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. యాసెంట్ కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాయిస్ అని అయితే ఉంటుంది. వాయిస్ కూడా సెలెక్ట్ చేసుకుని జనరేట్ మీద క్లిక్ చేస్తే మనకి జనరేటింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ అయితే ఒక 30 నుంచి 1 minute లోపు అయితే పడుతుంది అనమాట. ఆల్రెడీ మీకు కనుక క్యాన్వా అయితే కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపిస్తే ఆల్రెడీ క్యాన్వా ట్యూటోరియల్స్ చేయడం జరిగింది. ఆ ట్యూటోరియల్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. మీరు ఇంకా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఛానల్ 1K సబ్స్క్రైబర్ చాలా దగ్గరలో అయితే ఉందన్నమాట. మనకి వీడియో అయితే జనరేట్ అయితే అయిపోతుంది. వీడియో జనరేట్ అయిపోయాక మనం క్యాన్వా వీడియోలో ప్రాజెక్ట్లోకి అయితే లోడ్ అయితే అవుతుంది. కొంచెం ఒక 2-3 seconds టైం అయితే బట్టి వీడియో అయితే లోడ్ అయితే అవుతుంది. లోడ్ అయిన తర్వాత మన రిక్వైర్మెంట్ని తగ్గట్టు ఆ వీడియోని అయితే మనం అయితే జూమ్ అయితే చేసుకుని మనకి ఏ విధంగా అయితే కావాలనుకుంటున్నామో ఆ విధంగా మనం అయితే ఆ వీడియోని అయితే మనం ఎడిట్ చేసుకోవచ్చు. కావాలంటే టెక్స్ట్ యాడ్ చేయొచ్చు. క్యాన్వాలో గ్రాఫిక్స్లో మన నచ్చిన గ్రాఫిక్ యానిమేషన్ కూడా యాడ్ చేసి వీడియోని అయితే డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి వీడియో అయితే గ్యాలరీలోకి అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది అనమాట. ఈ డౌన్లోడ్ ఏంటంటే మీరు మీ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ బట్టి వీడియో డౌన్లోడింగ్ ప్రాసెస్ అయితే టైం పడుతుంది. నాకైతే స్పీడ్ అయితే బాగానే ఉన్నందుకు వీడియో అయితే ఫాస్ట్గానే డౌన్లోడ్ అయితే అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి. మీకు యానిమేషన్ మీద ఇంట్రెస్ట్ అయితే ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్న ప్లేలిస్ట్లో అయితే క్లిక్ చేసి చూడండి.